అమెరికాలో ఉందా? పురాతన ప్రజాస్వామ్యం అని చెప్తారు వాళ్ళు. అదే సందర్భంలో మనం ఏమంటాం విశాలమైన ప్రజాస్వామ్యం అంటాం. ఈ పురాతన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఇప్పుడు ప్రజల చేత ఎన్నికైనటువంటి వాడు ట్రంప్ ఈ నెల 20వ తారీఖున బాధ్యతలు తీసుకుంటాడు. ఈలోపు ఓడిపోయాడు బైడెన్, కానీ అతనే అధ్యక్షుడిగా ఉంటాడు. ఏం చేస్తున్నాడు? వేలాది మందికి ఉరి శిక్షలు పడ్డోళ్ళకి లేకపోతే యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డోళ్ళకి వదిలిపెట్టేశాడు. ఎట్టాగో పోతున్నాను కదా అనేసి. తుపాకీ కాల్పులతో దారుణమైన హింస చేసిన వాళ్ళని వదిలేశాడు. వాడికి అధికారం అట్లాగే ఉండిపోతుంది. మనకిక్కడ ఇంకా ప్రజాస్వామ్యం కొంతవరకైనా సేఫ్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అయ్యాక మళ్ళీ ఆ కోడ్ ఎప్పుడు ఎత్తేస్తారు, కొత్త ప్రభుత్వం వచ్చి మేము ఛార్జ్ తీసుకున్నామని చెప్పాక అప్పుడు ఎత్తేస్తారు. ఈ లోపుగా ఏ పని చేసినా సరే స్క్రూటినీ త్రూ అది ఎలక్షన్ కమిషన్ ద్వారా తప్పించి యాక్సెప్టబుల్ కాదు, అనేకం ఆపేస్తుంటారు. బట్ అమెరికాలో అట్లా కాదు. ఉక్రెయిన్కి ఇప్పుడు ఆయుధాలు ఇస్తాడు, లేకపోతే తాలిబాన్లకు ఇప్పుడు డబ్బులు ఇస్తాడు, హమాస్ వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇస్తాడు. ఇంకా డెమోక్రసీ ఎక్కడ చచ్చినట్టు అక్కడ.